గౌరు ఫ్యామిలీ గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు మీరు? గౌరు ఫ్యామిలీ ఒకప్పుడు వైసీపీలప్పుడు మేము ఏదో అనుకుంటున్నాం, కానీ తెలుగుదేశంలోకి వచ్చినాక చాలా కార్యకర్తలు కాపాడుకోవడం అయితేమి, పలకరింపు అయితేమి బ్రహ్మాండంగా ఉంది. ఎమ్మెల్యేగా పానే కాన్స్టిట్యున్సీకి ఇంతవరకు మేము ఇటువంటి ఎమ్మెల్యేను చూడలేదు. నేను అంటే గతంలో చాలా మంది లీడర్ల కాడ పనిచేసిన, అంటే నమస్తే, ఎలా ఉన్నారు? బాగుంది. ఓకే, చెప్పండి. ఇక్కడ జయరాం రెడ్డి, మీది ప్రాపర్ ఇక్కడేనా? పాణ్యం మండలం ఇదే, పక్కన మద్దూరు విలేజ్. మద్దూరు విలేజ్. మద్దూరేనా మీది ప్రాపర్? మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం, మీ ఫాదర్స్ కావచ్చు మొత్తం మద్దూరు విలేజ్. ఓకే, అంటే మీ ఫాదర్స్ ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం ప్లస్ రాజకీయంగా 23 నుంచి తెలుగుదేశం పార్టీ. రాజకీయం కూడా ఉన్నారా మీ ఫాదర్స్? ఇంతకు ముందే 23 నుంచి. మీ ఫాదర్ పేరు ఏం పేరు? గణపం రామేశ్వర రెడ్డి. రామేశ్వర రెడ్డి అంటే టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారా? టీడీపీ ఆవిర్భావం. అంటే మీ మద్దూరు విలేజ్కి సంబంధించి అంటే మీ ఫాదర్ ఏదైనా అక్కడ సర్పంచ్గా కావచ్చు, ఎంపీటీసీగా కావచ్చు, ఇలా ఏదైనా పదవులు అధిగమించారా? మా ఫాదర్ ఏమి పదవులు అయితే ఏమి అనుభవించలేదు. పార్టీ పరంగా ఫస్ట్ నుంచి పార్టీ. నేను ఫీల్డ్లోకి వచ్చినాక 2001లో ఎంపీటీసీ ఏకగ్రీవంగా ఎన్నికైనా. అక్కడ మీరు మీ నుంచి నా నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, లీడర్షిప్. మీ నాన్న కార్యకర్తగానే పనిచేశారు వ్యవసాయం టీడీపీకి సంబంధించి. ఓకే, మరి జయరాం రెడ్డి గారు ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చేశారు. మీరు అంటే డిగ్రీ చదువుకున్నారు, ఏదైనా జాబ్ పర్పస్ ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేది ఆ టైంలో, చదువుకునే టైంలో? నేను ఏంటంటే డిగ్రీ చదివేటప్పుడు ఈ 2001లో మండల మీద ఎలక్షన్ వచ్చాయి ఎంపీటీసీలో. డిగ్రీ చదివేటప్పుడు. ఓకే, నేను ఇక్కడ వచ్చి ఎంపీటీసీకి పోటీ చేయడం, నాకు మా విలేజ్లో అంతా ఏకగ్రీవం ఇవ్వడం. ఓకే, ఏకగ్రీవం ఇచ్చినాక చదువు అనేది మానుకున్నాను. ఏ టైంలో అది? 2001లోనే. అంటే డిగ్రీ చదువుకునే టైంలోనే రాజకీయాలకి వచ్చేసారు. అంటే గతంలో అంతకుముందు 96లో మద్దూరు వార్డు మెంబర్ కూడా పోటీ చేసి గెలిచారు. ఓకే, మద్దూరు వైస్ ప్రెసిడెంట్ వార్డు మెంబర్ 96లోనే. 96లో నాకు వచ్చేసి 94 ఓటకు వచ్చింది. 94 ఓటకు వచ్చిన నుంచి 94 అసెంబ్లీ ఎలక్షన్లో క్రియాశీలకంగా పాల్గొన్నాను. అప్పటి నుంచి ఇంకా ఫుల్ టైం పార్టీకి కేటాయించాను. ఓకే, అంటే మీ నాన్న టీడీపీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా టీడీపీకే కంటిన్యూగా చేశారు. ఓకే, మరి చాలా వరకు ఇక్కడ పాణ్యంలో మరి టీడీపీ జెండా ఇప్పుడు అంటే గౌరు చరిత గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా కాలం పాటు వైఎస్ఆర్సీపీ పీరియడ్లో ఉన్నారు. మీరు ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నారు. ఏదైనా మీ మీద దాడులు జరగటం ఇక్కడ ఏమన్నా? అంటే గతంలో కొన్ని ఊర్లో కొన్ని సమస్యలు గలాటలు జరిగినాయి. అన్ని మధ్య వాళ్ళు మేమంతా కాంప్రమైజ్ అయ్యి కేసులలో ఎలక్షన్ కూడా విద్యా కమిటీ ఎలక్షన్ అయితే ఎలక్షన్ గొడవలు అయితే ఓకే కేసులు ఉన్నాయి. ఒక 4-5 కేసులు క్లియర్ అయిపోయాయి. మీ మీద 4 కేసులు కూడా పెట్టించారా విద్యా కమిటీ 2000? ఓకే, అంటే ఎలాంటి దాడులు జరిగాయి మీ మీద ఇక్కడ? ఇంకా చిన్న చిన్న ఎలక్షన్ టైంలో కొట్టుకోవడం, వాళ్ళతో కొట్టుకోవడం. ఓకే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే చేయించారా అది? అప్పుడు కాంగ్రెస్ ఉంది. అది కాంగ్రెస్ పీరియడ్లో. అప్పుడు కాంగ్రెస్ పీరియడ్ 2012 సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు, సింగిల్ విండో ఎలక్షన్ అప్పుడు గలాటలు చేసుకున్నాం. ఓకే, 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో సింగిల్ విండో ఎలక్షన్లు సర్పంచ్లు జరిగాయి. అప్పుడు కూడా కొన్ని గలాటలు జరిగాయి. ఆ కేసులు కూడా అన్ని మాఫీ చేసుకున్నాం. ఓకే, ఎన్ని ఎకరాల భూమి ఉంటుందన్న మీకు? నాకు వచ్చేసి 27 ఎకరాలు. 27 అంటే మీ ఫాదర్ కార్డు నుంచే ఉందా? మా ఫాదర్ కార్డు. మీరు ఏమైనా సంపాదించారా? ఏమి సంపాదలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చి ఏమి సంపాదించింది ఏమి లేదు. ఉండేది పోగొట్టుకుంటున్నాం. కష్టపడి పండియడము, రాజకీయానికి ఖర్చు పెట్టడం. నేను దాదాపు అంటే నా సొంత పొలం కాకుండా కూడా బయటి పొలం కూడా ఒక 30 ఎకరాల కౌలుకు తీసుకుంటా. కౌలుకు తీసుకుని మిర్చి అందుకు బాగా పండిస్తా. బాగా పండించి వ్యవసాయం పండించి రాజకీయంగా ఖర్చు పెడుతున్నాం. వ్యవసాయం చేస్తూ రాజకీయానికి ఖర్చు పెడతాం. రాజకీయంగా నేనైతే కాంట్రాక్టర్ గారు ఏం సంపాదించింది ఏం లేదు. ఓకే, అంటే మండల అధ్యక్షులుగా ఇప్పుడు మండల కన్వీనర్గా కొనసాగుతున్నారు ప్రజెంట్గా. మరి కష్టకాలంలో కూడా మీరు ఇక్కడ ఎలాంటి మండల స్థాయి క్యాడర్ చేశారు ఇక్కడ మీరు? 2004లో రాజశేఖర్ సారు గెలిచినప్పుడు కూడా క్యాడర్ నిలబెట్టుకొని పార్టీ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ
పార్టీ సభ్యత్వం కొత్తవి చేయలేకపోయినా పాతవి రెన్యువల్ చేసుకుంటూ కార్యకర్తలు కాపాడుకుంటూ వచ్చినాం కేటర్ను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా మరి గౌరు వెంకటరెడ్డి గారి, గౌరు చరితమ్మ గారి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ. ఈ వీరి గెలుపుని ఎలా చూసుకోవచ్చు ఇక్కడ? ఎమ్మెల్యే గారు పాపం మా గతంలో 2019లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఓడిపోయినా 5 సంవత్సరాలు బాగా కష్టపడింది పార్టీ పైన. కష్టపడింది, గెలిచింది. ఈరోజు ప్రతి కార్యకర్తను బాగా సమానంగా అందరికీ ఏది కావాలో అందుబాటులో ఉండి బాగా పనిచేసి ప్రతి కార్యకర్తను కాపాడుకుంటుంది. ఓకే. గౌరు ఫ్యామిలీ గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు మీరు? గౌరు ఫ్యామిలీ ఒకప్పుడు వైసీపీలో మేము ఏదో అనుకుంటున్నాం, కానీ తెలుగుదేశంలోకి వచ్చినాక చాలా కార్యకర్తలు కాపాడుకోవడం అయితేమి, పలకరింపు అయితేమి బ్రహ్మాండంగా ఉంది ఎమ్మెల్యే గారు. ఇంతవరకు మేము ఇటువంటి ఎమ్మెల్యేను చూడలేదు. నేను గతంలో చాలా మంది లీడర్ల కాడ పనిచేసిన, అంటే 1994 కాడసాని చంద్రశేఖర్ని చూసినాను, మళ్ళా మధ్యాహ్నం సత్యమరెడ్డిని కొన్నాళ్ళు చూసినాము, మళ్ళీ బెజ్జం పార్సాడిని చూసినాము, కొన్నాళ్ళు కాడసాని రామిడిని చూసినాము, కొన్నాళ్ళు ఏరదు. కానీ ఈ మాకు వచ్చిపోయిన లీడర్ల కాడికి మేము చాలా హ్యాపీ. మాకు ఓకే, అందుబాటులో ఉండి ప్రతి పని ఏ అడిగా చేసి పెట్టే లీడర్. ఓకే. మీరు అంటే మీ మండలానికి సంబంధించి ఇంతకుముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో కావచ్చు, మీ ఎమ్మెల్యే గారితో ఏదైనా అడగటం జరిగిందా? మా మండలానికి ఇది కావాలని ప్రపోజల్ పెట్టడం ఏమైనా జరిగిందా ఎలక్షన్ టైంలో? ఎలక్షన్ టైంలో నేనంటూ ఏది ప్రపోజల్ ఎలక్షన్ టైంలో ఏముంటాయి, ఇంకా మనం ఇంకా క్యాంపింగ్లో ఇంకా ఏమీ లేదు. వారికి అనుకూలంగా నేను అనుకూలంగా మొత్తం మండలంలో తిరిగి హ్యాపీగా చేసినాం. ఈరోజు హ్యాపీగా గవర్నమెంట్ వచ్చింది. ఓకే. ఇంకా ఇంతవరకు మేము ఫస్ట్ నుంచి ఉంటాం కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచన. మండల కన్వీనర్గా మీకు నామినేటెడ్ పోస్ట్ ఇక్కడ ఎలాగో దక్కింది కాబట్టి ఏదైనా నాకైతే ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇది వచ్చేసి 7వ టర్మ్ మండలం ఇన్ఛార్జ్, అంటే 13వ సంవత్సరం మండలం ఇన్ఛార్జ్ 2012 నుంచి నేను ఉన్నాను. కాబట్టి ఏదైనా వస్తుందని ఆశతో ఉన్నాను. ఏదైనా ప్రపోజల్ చేయడం జరిగిందా? మీరు ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పంపించినారు. ఏ నామినేటెడ్ ఇష్టపడ్డారు? ఏది ఇచ్చినా ఒకటి కార్పొరేషన్ అడుగుతాము, స్టేట్ కార్పొరేషన్లో అడిగారు. ఓకే. మరి ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయి. మరి పోలవరం ప్రాజెక్టు అయితేనే, అమరావతి అయితేనే, సూపర్ 6 పథకాలు అయితేనే, ఇవి 3 ఈయన పీరియడ్లో పూర్తి చేయగలడనే నమ్మకం జయరాం రెడ్డి గారికి ఉంది. ఇక్కడ చేయగల నమ్మకం అయితే ఉంది, చేయగలుగుతాడు సారు. ఇంకా ఏదో అరాకొర కొద్ది కుదువలు పడితే పడవచ్చు, కానీ పోయినసారి గతంలో సెకండ్ టైం వీళ్ళు వచ్చింది. ఈరోజు అమరావతి కానీ పోలవరం పూర్తయ్యేటివి. సెకండ్ టైం ఇవ్వకపోవడం మన బ్యాడ్ లక్. వైసీపీ పార్టీకి ఇవ్వడము, వాళ్ళు 3 రాజధానులను ఆడము. ఈరోజు ఒకటే రాజధాని. ఇప్పుడు సామాన్య మానవునికల్లా 3 రాజధానులు అవసరం లేదు. మాకల్లా ఏముంటుంది, విజయవాడ పోతే ఎమ్మెల్యే అసెంబ్లీకి పోయింది, ఎమ్మెల్యేతో ఈ ఎండోమెంట్ పని ఆ పని అన్ని ఆఫీసులు ఒకసారి అంటే తిరిగి చేసుకోవడానికి మాకు బాగా సామాన్య మానవునికల్లా ఒక్కసారి అమరావతి ఉండడం మేలవుతుంది. ఓకే, చేయగలడనేది నమ్మకం 100% చేయగలుగుతారు, నమ్మకం కూడా ఉంది. ఓకే. మరి నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు, మరి యువ మినిస్టర్ లోకేష్ బాబు గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు? లోకేష్ బాబు తండ్రికి మించిన కుమారుడు, కానీ ఒకప్పుడు ఏదో ప్రతిపక్షాలు ఏదో కామెంట్ చేస్తుంటే ఏదో అనుకుంటారు, కానీ పాదయాత్ర తిరిగినాక లోకేష్ బాబు అనేది నిరూపించుకున్నాడు. తండ్రిని మించిన కొడుకుగా నిరూపించుకున్నాడు. ఏదైనా పట్టుబడితే సాధించాలా అన్న నిర్ణయం ఉన్నాడు. అదే ఆలోచనతో ఈరోజు ప్రజలకు పనులు చేసుకుంటూ ముందుకు పోతాను అన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా. ఓకే. జయరాం రెడ్డి గారు సినిమాలు చూస్తారా? సినిమాలు చూడాలి చిన్నప్పటి నుంచి. కానీ చిన్నప్పుడు చూస్తుంటే ఈ మధ్య 10-15 సినిమాలే మర్చిపోయినాం. ఎలాంటి సినిమాలు చూసేవాళ్ళు చిన్నప్పుడు? మామూలుగా ఏది వచ్చే బాగుందంటే సినిమాకి రెగ్యులర్ కొత్త సినిమా వచ్చిందంటే పోయేవాళ్ళం. అదేనండి. ఎవరికైనా అభిమానం జయరాం రెడ్డి గారు? ఏం అభిమానం ఏం లేదు, ఏ సినిమా బాగా వచ్చిందంటే కొత్త చూసేవాళ్ళం అంతే. ఓకే. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక టీడీపీ లీడర్గా ఏం మాట్లాడతారు ఆయన గురించి మీరు? పవన్ కళ్యాణ్ మేము కలయిక ఇంకా ఇట్నే ఇంకా 10 ఏళ్ల పాటు ఇంకా రాబోయే కాలం కొనసాగాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ మేము ఇద్దరం. జయరాం రెడ్డి గారికి ఏదైనా లక్ష్యం అంటూ ఉందా? లక్ష్యం అంటూ అనేది ఏముంది, మన కార్యకర్తల బాగా ఆదుకోవాలి. మాకు ఇంతవరకు లీడర్ లేడు ఇక్కడ. దాదాపు 85 నుంచి కాడసాని రామపడి బలమైన లీడరు, ఇప్పుడు చరితమ్మ గారు బలమైన లీడర్ వస్తుంది. నాతో పాటు ఉన్న కార్యకర్తల ఏదైనా చిన్న చిన్న పదవులు ఇప్పించుకోవాలి ఒక ఆశ. ఓకే. ఎందుకంటే ఇన్ని రోజులలో తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక ప్రతి మెయిన్ లీడర్లకు
ఇప్పించుకోవాలనే ఆశ ఒకటి ఉంది. ఓకే. జయరాం రెడ్డి గారికి మరి గౌరు వెంకటరెడ్డి గారికి కావచ్చు, ఎమ్మెల్యే గౌరు చరిత్ర గారికి ఎలాంటి అనుబంధం ఉంటుంది? పాపం ఎమ్మెల్యే గారు మేము మండలంలో ఏ సమస్య వచ్చినా అడుగుతానే జనమే ఆఫీసర్లకు ఫోన్లు చేయడము, చెప్పడము, ఇమ్మీడియట్లీ పని చేయడం అయితే హ్యాపీగా ఉంది మాకు. ఎమ్మెల్యే గారికి మాకు చాలా అనుకూలంగా ఉంది. పాపం ఎమ్మెల్యే గారు బాగా కష్టపడుతున్నారు మా కోసం. రైట్. ఇప్పుడు ఎందుకంటే ఈ మండలంలో ఇంతవరకు రాము బారెడ్డి అదే ఈ పాణ్యం కాన్స్టిట్యున్సీలో అనేది ఈ పాణ్యం మండలం ఒకటి సపరేట్, కొత్త మండలం వేరే కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాయి. ఈ పాణ్యం మండలం గతంలో రాము బారెడ్డి కింద 40 ఏళ్ళ గల ఉంది కాబట్టి ఈరోజు గౌరు చరితమ్మ ఈ పాణ్యం మండలం అంటే ప్రత్యేక ఒక అభిమానం చూపుతుంది, ప్రతి పని ఎంతబడి చేస్తుంది. ఓకే. మరి జయరాం రెడ్డి గారికి ఏదైనా ఫ్యాక్షన్, మీ ఫ్యామిలీకి ఏదైనా ఫ్యాక్షన్ అటాచ్మెంట్ ఉంది ఇక్కడ? ఏమీ లేదు, మా మండలంలో ఫ్యాక్షన్ లేదు. మా మండలంలో గతంలో ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి లేదు. మా మండలంలో గతంలో ఏంటంటే ఒక కందికాయపల్లి ఒకటి ఫ్రాక్షన్ విలేజ్ బాగా పల్లెలో అగ్రికల్చర్ వ్యవసాయం వాళ్ళు చేసుకోవడం పోవడం ఏదో చిన్న చిన్న సమస్యలు తప్పితే ఇంకా వేరే అయితే ఏం లేవు. ఓకే. ఇప్పుడున్న యువతరానికి మెసేజ్ ఇదలుచుకుంటే జయరాం రెడ్డి గారు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ఉండే తరానికి బాగా ఉద్యోగాలు తెచ్చు బాగా చదువుకోవాలనే ఒక ఆలోచన తప్పితే ఓకే ఈ పల్లెల్లో పరిస్థితులు బాగా లేవు. ఓకే. రైట్.